ఇది పట్టుకోండి ఇది చూపించు. అది రాకుంటుందిరా, రానంటుంది అది. చూస్తారా మరుగుతుంది, సరిపోద్ది. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే తమ్ముళ్ళతో కలిసి అనమాట పీతల వేటకైతే వెళ్ళబోతున్నాం. మా ఏజెన్సీ ప్రాంతంలో పీతలు ఎలా వేట చేస్తారు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది, తప్పకుండా నచ్చితే కనుక ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కుబీ ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోతుంది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం పీతలు పట్టుకోవడానికి. మరి వెళ్దామా? ఓకే, అరే సంచి పట్టుకుందారా? ఓకే, పదండి. సో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, ఇగో ఈ విధంగా వెళ్తున్నాము మేమైతే. ఇక చాలా పెద్ద లైట్ తెచ్చుకున్నాము. ఎంత నుంచి వెళ్ళిపోతాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, బాయ్. రేటు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం బాయ్ చెప్పడానికి? మనం వెళ్ళింది పీతల వేటకి వెళ్తున్నాం. ఎక్కడ సింగపూర్ వెళ్ళట్లేదు కదా. పడిచావా? ఇది పర్లేదు, ఇచ్చే సంచేదే వేసి గట్టి మూసారీ, అలా మూసే. కుక్కలు కూడా మనతో పాటు వచ్చాయా? సరే పదండి. రవి పెద్దదేనా? జారక అరసబ్ ఓకే వేసి. కుక్కలు మాతో తోడుకొచ్చేయండి, ఇద్దరు దోస్తుగాలు. పదండి పైకి పదండి. ఇంటికాయ ఉన్నాయి లేవురా? రే జారి చూసుకుని వెళ్ళండి, పడిపోతారు. రాళ్ళు కూడా డెక్కండి రా, రాళ్ళు కూడా ఉంటాయి. చూడండి, కుక్క అయితే రాగానే వెంటనే స్నానం చేస్తుంది కూడా. దొరికిందా? ఒకటేనా? చూడు, ఆ కాలు వెంబడి దొరుకుతాయేమో. చాలా పెద్ద దొర ఇది మాత్రం. పెట్టు ముసా ఇది పట్టుకోండి బంధు కడుగు. ఏరా అది పెద్దది, దీనికంటే పెద్ద అక్కడే వేసి పడేసండి రే. రే తుప్పల లోపల దూరిపోతారా? ఎటు నుంచి దూరపడమే అందరం కలిసి. రే జాగ్రత్త. తుప్పలు లోపల కూడా వదలడం లేదు మా వాళ్ళైతే. పెద్ద ఎండ్రకాయ పట్టుకుందరా? వచ్చింది ఇదే పెద్దదండ్రి. కర్ర చిన్న కాబట్టి రాయలు దూరిపోతుంది. చూడండి ఇంకా అంతే పెద్ద. చూపించరా నీ లైట్ కనబడుతుందిరా? మనకి ఇవి ఇరిపెత్తే ఈ రమ్మలాంటివి అలాగుండని వేసేయి. మూసే బయటకు వచ్చేస్తుంది. బ్లీచింగ్ పౌడర్ రండి రే తీసుకెళ్ళా, సంచులో పెడే. రా ఇక్కడ ఒక ఎండ్రికాయ ఉంది, రండిరా. రావులు వస్తారా? ఇక్కడ పట్టు వెళ్ళిపోద్ది. వెళ్ళదులే, చాలా పెద్దది రాయ్, పెద్దది సంచి. అదే సంచులు వేసే. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత కదా అయిపోయినాయా. పదండి ఇప్పుడు. సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇగో ఇంత కథ పట్టాము. బామరి చూపించు. ఇదిగో ఇవైతే మాకు సరిపోతాయి. మొత్తానికి ఒక 7-8 చేపలే దొరికాయి. 10 మొత్తం 10 చేపలంట. సో 13. సో ఏదో పట్టుకున్నారు అయితే. సరే పదండి వెళ్ళిపోదామా? చలో అయితే చూడండి ఫ్రెండ్స్,
11:07 అవుతుంది. మనం ఇంటికి వెళ్ళేసి 12 అయిపోద్దా? పదండి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పడదామంటే సంచి పట్టడం లేదు. ఏ రాజాలో ఇటండి జూలిదా పద 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 ఆడుకోవడం కాదు, పద ఇంటికి వెళ్ళిపోదాం. మాతో పాటు తోడుగా మంచిగా వచ్చేయండి కుక్కలు అయితే. పదా పదా. మరి పీతలను బామదని పట్టించారా? అడుగున పర్లేదులే. సో మొత్తానికి ఏదో విధంగా అయితే ఇంటికి వచ్చామండి. హలో హాయ్. తలుపు తీయమనండి రా. తలుపు తీయమండి. లక్ష్మి తలుపు తీ. ఈ నీళ్ళు ఎందుకు పడుతున్నామంటే ఆ పీతలు అనేది ఈ బెందెలో వంపుతామండి. సో ఇప్పుడైతే చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వండుకోవడం లేదు, అంత మార్నింగ్ వండుకుంటాము. ఈ వాటర్ కూడా మార్నింగ్ పంచుదామా? సో వీటికి ఎలా పంపించాలా ఊరికి? అది రాకుంటుందిరా, రానంటుంది. అది రాను ఇక్కడే ఉంటాను అంటుంది. అది ఇంట్లో పెట్టండి, పెడతారు అందకే. ఓకే ఇంకోటి అయితే రేట్ అవుతా బాయ్స్ వచ్చారా? చూడండి ఫ్రెండ్స్, అడ్వాన్స్ ఎలా ఉంది పొద్దు పొద్దుగల. తండ్రా ఎక్కడున్నా ఒక్కొక్కటి ఫేస్లు ఎలా ఉన్నా చూడండి. ఇప్పుడు లేచాం కాబట్టి. కోడి పొద్దు పొద్దుగల అరుతుంది. ఇలా బొడ్డు ధర పొడిచేస్తే అవే చచ్చిపోతాయి అంతే. రా చావలేదురా. మొత్తానికైతే మాకు ఇగో ఇంత కొద్ది వచ్చేయండి. సో ఇప్పుడైతే వాటర్లు పెంచాలి. మళ్ళీ వాన వచ్చేటల్లో ఉందిరా. అరే పెద్దవే ఒక దగ్గర ఎంచండి. ఓన్లీ పెద్దవి ఎంచండి, చిన్న పక్కడ ఉంచండి. సో ఈ విధంగా అన్నీ ఒకేసారి చూసుకొని అలా పంచుకోవాలండి. చిన్నదైపోయింది. ఓకే సరిపోద్ది. వాటర్లు అన్నీ పంచుకున్న తర్వాత అయితే ఈ విధంగా మేమైతే గెమ్మిలు అనేది ఒక పక్క తీస్తున్నామండి. ఏది పెద్ద తింటగా ఎక్కడానా? ఇదేనా? చూపించరా ఒకసారి. పెద్దది కదా? సరే అక్కడ పెట్టి అమ్మకిచ్చే. సో వీటిని అయితే ఒక డిఫరెంట్గా అంటే వంట అయితే ప్రిపేర్ చేస్తాం. అది ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. అక్కడ దగ్గపడుతుంది. ఇదే కొద్దిగా జ్యూస్ లాగా చేసి తాగుతాడు. బాగా నల్ల కొడుతున్నావే. పులుసు వండుకోవాలా?
అమౌంట్ దట్ సో చిన్న పొయ్యి బయట చేసుకున్నాము, లోపల అప్పుడు ఉండేది. ఈ వేసవి కాలంలో బయట అయితే చల్లగా ఉంటుంది కదా కాస్త వండుకోవడానికి, అందుకనే లక్ష్మి అయితే వంట చేయడానికి పొయ్యి తయారు చేసింది. చూస్తారా క్లైమేట్ ఎలా ఉంది. రాత్ర వర్షం పడింది ఫ్రెండ్స్. మేము తగ్గట్టుగా ఒక 2 ఉల్లిపాయలు కోసుకుంటున్నామండి. పీతల పులుసు ఏ విధంగా తయారు చేస్తారో మా గిరిజన పద్ధతిలో అనేది ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఆ పీతలు వండింది అయితే చూపించలేను, ఓన్లీ పులుసు తయారు చేసింది చూపించగలుగుతానండి. లక్ష్మి, ఈ ఈ పులుసు తయారవ్వడానికి ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలా? ఈ పులుసు తయారవ్వడానికి 15 నిమిషాలు పడుతుందంట. ఇప్పుడైతే టమాటో వేసుకుంటున్నాం. పోయాలా? టమాటో బాగా ఉడకక, అదే మంచిగా ఉడకక. ఈ టమాటాలు బాగా ఉడకాలండి, మొత్తం నలిగిపోయిన తర్వాత పులుసు వేసుకుంటామంట. ఇప్పుడైతే టమాటాలు ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఆ పీతల పులుసు తయారు చేస్తున్నాం. అందులో వేసుకుంటాం. దంచింది అక్కడ వేసుకుంటున్నామండి. ఇప్పుడు పులుసు తయారు చేస్తున్నాం. తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నామండి. పసుపు కొంచెం కారం, ఎక్కువ కాదు, లైట్గా వేసుకుందాం. మూత వేసావా? మూత వేసా. చూస్తారా మరుగుతుంది పులుసు అయితే. ఇదేంటిది? ఇది సోడిపిండి అక్కడ వేసుకుంటాం. సోడిపిండా? సరే వేసే. సోడిపిండి వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చిక్కగా వస్తుంది. ఇలా చిక్క వస్తే బాగుంటుందా? టమాటా వేసాం కదా, బాగుంటుంది. ఇప్పుడు పులుసు తయారైపోయింది. తీసుకెళ్ళిపోయావా? దించవా? సరే, ఇప్పుడు బాగా చిక్కగా చించుడు. చిక్కు బాగా వచ్చింది. చాలా సరిపోద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తిందామండి, వేడిగా ఉంది.
చాలా బాగుంది. సరిపోయిందా పులుపు? టమాటా మళ్ళీ వేసాం కదా, టమాటా వేయడం పెట్టి కాస్త టేస్ట్ వచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి. సాధారణంగా ఏంటంటే సిటీ లెవెల్ ఎక్కువగా ఇలా చేస్తున్నారు. ఓన్లీ మా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఎక్కువగా ఈ విధంగా తయారు చేసి తింటారు అనమాట. సిటీగా సైడ్ దొరికిపోతాయి కానీ అది దొరకవు కదా. పైగా తోపుతలు అయితే బాగుంటుంది మేము. సో ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. రాత్రి తమ్ముళ్ళతో వేటకెళ్ళి ఆ విధంగా పట్టి తెచ్చి ఈ విధంగా అయితే చేపల పులుసుని అయితే పీతల పులుసుని అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాం. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోకండి. ఎప్పటితో సరికొత్త వీడియోతో కలుద్దాం. ఇప్పటి వరకు బాయ్ బాయ్.